కోటి మందిని కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా ప్రతి మహిళకు 15 లక్షల వరకు రుణం ఇచ్చే ప్లాన్ చేసింది. ఈ రుణాన్ని పొందడం చాలా తేలిక. ఇందుకోసం మహిళలు తప్పనిసరిగా స్వయం సహాయక సంఘంలో చేరాలి. ఆ తర్వాత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అది తేలికే. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎలా రుణం పొందాలో ఈ సంస్థ చెబుతోంది. కాకపోతే ఓ కండిషన్ ఉంది. ఈ రుణం పొందాలంటే మహిళలు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఈ రూల్ ఎందుకంటే పేదలకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. పేద మహిళల్ని వృద్ధిలోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం. తద్వారా పేద మహిళలు కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. వారు తమ కాళ్లపై తాము నిలబడుతూ నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. కొంతమందికి మహిళా స్వయం సహాయక బృందాల్లో చేరడం ఇష్టం ఉండదు. అందుకు వారికి ఉండే సమస్యలు వారికి ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ళు రుణం పొందలేరా అనే డౌట్ రావచ్చు. వాళ్ళు కూడా రుణాన్ని పొందొచ్చు. దానికి ఇతర పథకాలు మార్గాలు కూడా ఉన్నాయి. కాకపోతే డ్వాక్రా సంఘాల్లో చేరిన వారికి రుణం పొందడం తేలికవుతుంది. అంతా మెప్మా చూసుకుంటుంది. సంఘాల్లో చేరని వారు మెప్మా ద్వారా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని అప్పుడు రుణాన్ని పొందొచ్చు. మెప్మా సంఘాల్లో చేరిన వారికే రుణం ఇప్పిస్తుండటం వెనుక బలమైన కారణం ఉంది. ఈ సంఘాల్లో చేరే మహిళలు గ్రూపులుగా ఉంటారు. వారంతా కలిసి కష్టపడతారు. వారి ఆలోచనలను షేర్ చేసుకుంటారు. కలిసి ముందుకు సాగుతారు. పట్టుదలతో సంఘం మొత్తం డెవలప్ అవుతుంది. తద్వారా సంఘంలోని 10 మంది కుటుంబాలు డెవలప్ అవుతాయి. అందుకే మెప్మా సంఘాల్లో మహిళలకు రుణం ఇచ్చేలా చేస్తోంది. స్వయం సహాయక సంఘాల్లో చేరిన మహిళల్లో ఎవరైనా సాధారణంగా చనిపోతే ఆమె కుటుంబానికి 2 లక్షల బీమా లభిస్తుంది. ప్రమాదవశాత్తు చనిపోతే ఆమె కుటుంబానికి 10 లక్షల బీమా లభిస్తుంది. ఇది కూడా మహిళలు సంఘాల్లో చేరేందుకు ప్రోత్సాహకంగా మారుతోంది. అంతేకాకుండా తాము లేకపోయినా తమ కుటుంబం ఆర్థికంగా నిలబడగలదు అనే ధైర్యం మహిళా పారిశ్రామికవేత్తల్లో ఉంటుంది. మీరు మరిన్ని వివరాల్ని మెప్మా అధికారిక వెబ్సైట్ tmepma.cgg.gov.in/home.do లో పొందొచ్చు. మెప్మా నిర్వాహకులతో మాట్లాడాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 0401234124 కి కాల్ చేయండి. అలాగే ఈమెయిల్ ఐడి info@tmepma.gov.in కు ఈమెయిల్ పంపించి కూడా వివరాలను తెలుసుకోవచ్చు. తెలంగాణలో 1,00,000 మంది మెప్మా ద్వారా డ్వాక్రా సంఘాల్లో చేరి రుణాలు పొంది సొంత వ్యాపారాలు చేస్తున్నారు. రుణాలు కూడా చెల్లిస్తూ లాభాలు సాధిస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.